ప్రియులారా, ఈ మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు మనం చూస్తే, ఆయన గెన్నేసరేతు సరస్సు తీరము దగ్గరికి వచ్చి, ఆ ఒడ్డునకు వచ్చి వారు దోణి దిగి దారి పట్టిరంట. అంటే దోణి దిగి నడుస్తూ ఉన్నారు. వారు ఆ దారి పట్టి నడుస్తూ ఉండగా జనులు ఆయనను చూసి గుర్తుపట్టి ఆయన వెంట పరిగెట్టారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఆ దోణి దిగారు. గెన్నేసరేతు సరస్సు తీరమున వారు దిగగానే దిగి వారు నడుస్తూ ఉన్నారు. ఆయన, యేసు ప్రభువు శిష్యులు వారందరూ నడిచి వెళుతూ ఉండగా జనులు గుర్తుపెట్టారంట. దేవుని స్తోత్రం. అంటే మనం ఆలోచించవలసిన విషయం, ఆ పై వచనాల్లో శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. అది 4వ జాము. యేసు ప్రభు అప్పటికి రాలేదు. వారిని వెళ్ళమని పంపేశారు. వారు అద్దరికి ప్రయాణమై వెళుతూ ఉండగా మధ్యలో సముద్రములో గాలి ఎదురైనందున, సముద్రము అలల చేత కొట్టబడుతున్నందున వీరు భయపడసాగారు. వారు భయపడుతూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళ వల్ల కావటం లేదు. దోణిను వలలు కొడుతూ ఉన్నాయి, గాలి వేస్తుంది, దోణి మునిగిపోయేంత ప్రమాదం ఏర్పడింది. ఇంతలో యేసు ప్రభువు నీటి మీద నడుస్తూ వస్తున్నారు. ఆ నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ఎవరో ఆయనను గుర్తుపట్టక భూతమని కేకలు వేశారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేనే, భయపడకండి అని చెప్పి గాలిని గద్దించి సముద్రమును ఊరుకొనమని, నెమ్మలమమ్మని చెప్పినప్పుడు గాలి ఆగింది, సముద్రము అలలు ఆగాయి. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయనతోనే ఉన్నారు కదా, ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. పైగా అది 4వ జాము, 3వ జాము అయితే దెయ్యాలు తిరిగే సమయం అని చెబుతూ ఉంటారు. కానీ 4వ జామున అది ఇంకా తెల్లవారుతూ ఉండగా జరిగిన విషయం. యేసు ప్రభువుతోనే ఆయన కూడా ఉంటున్న వారే యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ఇక్కడ వారు దోణి దిగి నడవసాగినప్పుడు జనులు ఆయనను చూసి గుర్తుపెట్టారు. ప్రియులారా, యేసు ప్రభువుని గుర్తించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుతో ఉన్నవారే యేసు ప్రభువుని గుర్తించలేదు. కానీ జనులు ఆయనను గుర్తించారు. ఆయన ఇంకా చీకటి ఉంది, తెల్లవారుజామునది. యేసు ప్రభువుని గుర్తుపెట్టి ఆయనను గుర్తుపెట్టారు. దేవుని స్తోత్రం. అంటే మనం ఎప్పుడు యేసు ప్రభువుని గుర్తుంచుకోవాలి. నీకేదైనా అవసరం వచ్చినప్పుడు యేసు ప్రభువుని ప్రార్థించడానికి గుర్తుంచుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయనను గుర్తుంచుకోవాలి. ఇక రెండవదిగా పరుగున వచ్చారంట. రెండవదిగా వారు ఏం చేశారు? 50
4వ వచనంలో వారు పరుగెట్టారంట. దేవుని స్తోత్రం. ఆయన వెంట పరిగెత్తి వచ్చిరి. దేవుని స్తోత్రం. అంటే వారికున్న విశ్వాసం. రెండవదిగా చెప్పాలంటే వారు విశ్వాసంతో వచ్చారు. విశ్వాసంతో వచ్చిన జనులు. ఒకటి, యేసయ్యను గుర్తించిన జనులు. రెండవదిగా విశ్వాసం ఉంచిన జనులు. దేవుని స్తోత్రం. ఈ విశ్వాసం ఉంచారు. వారు ఎంత విశ్వాసం ఉంచితే ఆయనను గుర్తుపెట్టి అనేక మంది రోగులను మంచాల మీద తీసుకొస్తారు. దేవుని స్తోత్రం. అంటే వారి విశ్వాసం చూడండి. రోగులను తీసుకొస్తే యేసు ప్రభువు స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇదే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ప్రారంభం నుండి చూసినప్పుడు ఆయన ఒక ఇంట ఉండి ఆయన బోధిస్తున్న సమయంలో అనేక జనసమూహము ఆ ఇల్లు ఆ వాకిలి నిండిపోయారు. ఆ ఇల్లు ఆ వాకిలి కూడా నిండిపోయారు కపెర్నహూములో. దేవుని స్తోత్రం. అక్కడ జనులు చాలామంది ఉన్నారు. వాకిటి నిండిపోయింది, ఇల్లు నిండిపోయింది, ఇంకా ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ సమయంలో ఒక 4 మనుషులు ఒక పక్షవాయువు గలవాడిని మోసుకుని వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి చోటు లేదు. మరి ఎలా ఎక్కారు? ఇల్లు ఎక్కారు. ఆ ఇంటి కప్పు ఇప్పి ఆ పక్షవాయువు గలవాడిని ఆ మంచముతోనే దింపి ఆయన ఎదుటగా దింపగా యేసు ప్రభు వారు వారి విశ్వాసము చూసి, అక్కడ రాయబడి ఉంది, వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని రోగుతో చెప్పాడు. ఎవరి విశ్వాసం చూసి? తీసుకొచ్చిన వారి విశ్వాసం. ఆ పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చిన వారి విశ్వాసము చూసి. దేవుని స్తోత్రం. అలాగని ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఈ 53, 54, 55, 56 వచనాల్లో మనం చూస్తున్నాం. రోగులను వారు తీసుకొచ్చారు. అంటే వారికి ఉన్న విశ్వాసం. అంటే విశ్వాసముతో వచ్చిన జనులు. విశ్వాసముతో యేసయ్య దగ్గరికి వస్తే నీకు ఏ కార్యము జరగాలి ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మకంతో విశ్వాసముతో రావాలి. అత్యాశతో వస్తే నేను చెప్పలేను, కానీ వేరే వేరే ఆలోచనతో వస్తే అది జరగనే జరగదు. యేసు ప్రభు ఈ కార్యము చేస్తాడని నమ్మి విశ్వాసంతో వస్తే ఆయన కార్యం చేస్తాడు. ఒకటి, యేసయ్యను గుర్తించిన జనులు. 2, విశ్వాసముతో వచ్చిన జనులు. యేసయ్య దగ్గరకు విశ్వాసంతో వచ్చిన జనులు. ఇంకా 3వదిగా చూస్తే ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. అంటే 3వదిగా స్వస్థత పొందిన జనులు. అనేక మంది రోగులు వచ్చారు. అనేక మంది బలహీనులు, లేకపోతే ఆ రోగాలతో బలహీనతో బాధపడుతున్న వారిని యేసు ప్రభు దగ్గరికి వారి విశ్వాసంతో తీసుకొచ్చారు. ఇక్కడ అనేక మంది రోగులు స్వస్థత పొందారు. దేవుని స్తోత్రం. నీకు స్వస్థత కావాలా? విశ్వాసముతో రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. స్వస్థత కావాలి అంటే, నీ రోగము పోవాలి అంటే, నీ బలహీనత పోవాలి అంటే నీవు విశ్వాసంతో వస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఉంచవలసిన 3 విషయాలు. ఈ 3 విషయాలు. ఒకటి, యేసయ్యను గుర్తుంచుకోవాలి. యేసయ్యను గుర్తించాలి. ఆయన గొప్ప దేవుడని గుర్తించాలి. దేవుని స్తోత్రం. 2వదిగా విశ్వాసంతో ఆయన వద్దకు రావాలి. 3వదిగా స్వస్థత పొంది నువ్వు తిరిగి వెళ్ళాలి. అట్టి కృపను దేవుడు దయచేయలేక ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును.